గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే బీసీ సోదరులకు ఎంత అన్యాయం జరిగిందో పూర్తిగా చూస్తే చాలా దారుణమని చెప్పాలి. విదేశీ విద్య అని చెప్పచ్చు, లేకపోతే బీసీ సప్లాల ద్వారా వచ్చినటువంటి అవకాశాలు చెప్పచ్చు. ఇవన్నీ కూడా కనుమరుగు చేశారు. సుమారు 74,000 కోట్ల రూపాయలు దారులు మళ్లించి బీసీ సప్లైన్ల ద్వారా రావాల్సిన నిధులు ఏవవుతున్న దారులు మళ్లించి వేరే నిధులకు వాడడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ హామీలో 150,000 కోట్ల రూపాయలు బీసీ సప్లైన్ల ద్వారా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదటి సంవత్సరంలోనే 39,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాని సప్లైన్ల ద్వారా ఆల్రెడీ మన జిల్లాల్లో మన తాలూకు బ్యాంకు లింకేజీల ద్వారా వివిధ యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. మరి అవన్నీ కాకుండా ఈరోజు చట్టసభల్లో కూడా గత ప్రభుత్వం 34% నుంచి 24%కి పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. దానివల్ల ఎంతోమందికి ఒక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ తాలూకు లీడర్షిప్స్ బీసీ నాయకుల్లో కోల్పోయారు. ఈరోజు దాన్నే మళ్ళీ పునరుద్ధరించి 33% చేయడానికి దాన్ని మరలా చేయమని చెప్పి అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీ సోదరులకి ఏ రకమైనటువంటి చేయూతను కల్పిస్తుందని మనందరూ చూసాం. చాలా విషయాల్లో మనకి సప్లైన్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేయూతను కల్పించే విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ వచ్చు, బీసీ హాస్టల్లో ఎంతోమందికి ఉన్నతమైన ప్రదేశాన్ని ఇస్తూ ఆరోగ్యమైన భోజనం ఇస్తూ వైద్య కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. రీసెంట్గా వైద్య పరీక్షలు కూడా హాస్టల్లో పిల్లలకు చేయించడం, మెరుగైన వైద్యం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా బీసీ హాస్టల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 80% పూర్తయి ఖాళీగా ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన 7 మాసాల్లో రిపేర్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా బీసీ కమ్యూనిటీ హాల్స్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో దానికి కూడా ఒక బడ్జెట్ కేంద్రీకరించి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంది. బీసీల తాలూకు అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఇవన్నీ కూడా చేస్తున్నామంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆదరణ వల్లే, ఖచ్చితంగా మీరు గత ఎలక్షన్లో మీరు చేసినటువంటి బలమైన సంకల్పం వల్ల తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ ప్రభుత్వానికి మద్దతు చేకూర్చే విధంగా మీరందరూ కార్యాచరణ చేయబట్టే ఈరోజు సుమారు 92% మ్యాండేట్తో చట్టసభల్లో మేము ఉంటూ మనందరూ అభ్యర్థుల కోసం మీ అందరం పనిచేయడానికి మనం రేపొద్దున్న ఎటువంటి మన తాలూకా అభ్యున్నతికి ఎటువంటి చట్టం కోరాలన్నా కూడా ప్రభుత్వానికి మనం విన్నవించే పరిస్థితి ఈరోజు ఉందని ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.